హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి డ్రాప్ డౌన్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుంటాను. ఓకే, దానికోసం ఈ పర్టికులర్ డెమో అప్లికేషన్ తీసుకుంటున్నాను. ఇందులో ఈ పర్టికులర్ స్కిల్స్ అనే ఒక డ్రాప్ డౌన్ తీసుకుంటున్నాను. ఇందులో ఐడి అనేది ఉందన్నమాట. ఓకే, ఈ స్పెసిఫిక్ ఐడి తీసుకొని మనం చేస్తున్నాం. ఓకే, నేనే ఇప్పుడు ఐడిని కాపీ చేసుకొని, ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ మనం ఫైల్ క్రియేట్ చేసాం. ఓకే, TC05 అండ్ డ్రాప్ డౌన్ డాట్ ఆర్బి. ఓకే, ఆర్బి అంటే రూబీ. ఓకే, నా ఫస్ట్ మనకు రిక్వైర్మెంట్ అనేది అంటే మనకు ఇంపోర్ట్ సెక్షన్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఇంపోర్ట్ సెక్షన్లో వాటర్ని ఇన్స్టాల్ చేసాం. అండ్ దెన్ మనకు అసర్షన్ చేయాలి కానీ కావాలి కాబట్టి మనం ఆర్ఎస్ స్పెక్ అనేది మనం ఆల్రెడీ అసర్షన్స్కి వాడాము, అందులోంచి మనం దీన్ని వాడుతున్నాను. ఓకే, అండ్ దెన్ మనకు ఇంక్లూడ్స్ మ్యాచెస్ అనేది చేసాము. ఓకే, ఫస్ట్ మనకు బ్రౌజర్ ఇనిషియలైజేషన్ అండ్ నావిగేషన్ ఫర్ ద యూఆర్ఎల్. ఓకే, ఇది మన యూఆర్ఎల్ ఆల్రెడీ ఈ సేమ్ యూఆర్ఎల్ ఇక్కడ. ఓకే, అండ్ దెన్ మనకు మ్యాక్సిమైజింగ్ ద బ్రౌజర్. ఓకే, దెన్ మనకు ఈ పర్టికులర్ ఐడిని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఫర్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్, మీకు వాళ్ళు రీసెంట్గా ఒక కజర్ అనే ఒక కజర్ ఏఐని ఇంట్రడ్యూస్ చేశారు. మేబీ దాట్ విల్ హెల్ప్ యూ టు ఈ ఆటో సజెషన్స్ అనేది మీకు చేస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీకు సజెషన్ చేయలేదంటే డోంట్ వరీ, మీకు ఏదైనా ఏఐ టూల్ని యూజ్ చేయండి, ఆటోమేటిక్గా సజెషన్స్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసి మాక్సిమైజేషన్ అయిపోయిన తర్వాత నేను డ్రాప్ డౌన్ని సెలెక్ట్ చేశాను. అయితే డ్రాప్ డౌన్ అనేది ఒక వేరియబుల్ ఈక్వల్ టు అండ్ బ్రౌజర్ డాట్ సెలెక్ట్ ఐడి ద్వారా దాన్ని తీసుకుందాం. ఓకే, మనకు ఎప్పుడైనా కానీ డ్రాప్ డౌన్ని త్రీ డిఫరెంట్ కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. ఒకటి విజిబుల్ టెక్స్ట్ అండ్ వాల్యూ బేస్ అండ్ ఇండెక్స్ బేస్. ఇవి త్రీ టైప్స్ మనము బేసిక్గా సెలెక్ట్ చేస్తుంటాం, రైట్? అదే సిమిలర్ ఫార్మాట్ మనము ఈ త్రీ ఆప్షన్స్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సెలెక్ట్ ద ఆప్షన్ బై విజిబుల్ టెక్స్ట్. ఓకే, విజిబుల్ టెక్స్ట్ ద్వారా మనం చేస్తాం. ఓకే, ఇక్కడ డ్రాప్ డౌన్ డాట్ సెలెక్ట్ డైరెక్ట్గా మనం వాల్యూ ప్రొవైడ్ చేస్తాం. ఇందులో ఉంచి నేను ఇక్కడ ఏం తీసుకుంటా అంటే డిజైన్ అనలిటిక్స్ తీసుకుంటాను. ఓకే, అనలిటిక్స్ తీసుకొని దాన్ని మనం ఇక్కడ రీప్లేస్ చేస్తాం. ఓకే, ఈ పర్టికులర్ వాల్యూని తీసుకుంటాం. బట్ ఈ పర్టికులర్ వాల్యూ మనకు సెలెక్ట్ అయిందా లేదా కూడా తెలియాలి, రైట్? సెలెక్ట్ అయిందా లేదా తెలియాలన్నప్పుడు మనకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటంటే పుట్స్. ఓకే, పుట్స్ వచ్చేసి మనకు వాల్యూ డిస్ప్లే చేయడానికి ఫస్ట్ డాట్ టెక్స్ట్ అనేది మనకు వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఓకే, తర్వాత మనకు ఆ పర్టికులర్ వాల్యూ సెలెక్టెడ్ వాల్యూ మనకు డిస్ప్లే అంటే సెలెక్టెడ్ వాల్యూ అండ్ డిస్ప్లే వాల్యూ బోత్ ఆర్ మ్యాచ్ ఆర్ నాట్ అనేది కూడా డిస్ప్లే చేయాలి. ఓకే, వెరిఫై సెలెక్టెడ్ ఆప్షన్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మనకు ఇది సెలెక్టెడ్ ఆప్షన్కి చేస్తున్నాం. ఈ పర్టికులర్ ఫస్ట్ టెక్స్ట్ అనేది ఏం చేస్తుందంటే డ్రాప్ డౌన్లో సెలెక్టెడ్ అండ్ వాల్యూని ప్లస్ మనం ఏం చేస్తున్నామంటే ఈక్వల్ కండిషన్ ద్వారా దాన్ని వెరిఫై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు రూబీ డాట్ మనకు ఈ పర్టికులర్ డ్రాప్ డౌన్ని రన్ చేస్తే మనకు వెదర్ ఇట్ ఈస్ వర్క్ ఆర్ నాట్ అనేది తెలుస్తుంది. అనలిటిక్స్ అన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఈజ్ సెలెక్టెడ్ వన్. ఓకే, ఇది డ్రాప్ డౌన్లో మనము సెలెక్ట్ చేసింది బై యూజింగ్ ఫర్ విజిబుల్ టెక్స్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి సెలెక్ట్ బై ఆప్షన్ వాల్యూ బేస్ చేసుకొని ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ వర్కౌట్ అవ్వదు కాబట్టి అనదర్ ఆప్షన్ అన్నమాట. ఓకే, ఇది ఎందుకు వర్కౌట్ అవ్వదంటే ఇది ఓల్డ్ వర్షన్స్లో ఇది పర్ఫెక్ట్గా వర్క్ అయింది, ఆ న్యూ వర్షన్స్లో స్టిల్ సమ్ ఇష్యూ ఉంది. బికాస్ ఆఫ్ దాట్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు. చిన్న చిన్న మోడిఫికేషన్ చేస్తే ఇదే ఆప్షన్ కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, బట్ మనకు సెలెక్టెడ్ బై వాల్యూ ఆప్షన్స్ కాబట్టి మనకు ఆ సెలెక్టెడ్ బై ఆప్షన్స్కి వచ్చి డ్రాప్ డౌన్ డాట్ ఆప్షన్ ఆప్షన్స్. ఓకే, అండ్ దెన్ we need to use for a find function.
ఫైండ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్గా దాంట్లో నుంచి ఫైండ్ చేసుకోవడానికి. ఓకే, ఏం చేస్తున్నాము, టూ కర్లీ బ్రేసెస్ ఇచ్చి ఇందులో టూ పైప్ సింబల్ నుంచి ఆప్షన్, అండ్ దెన్ ఆప్షన్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జావా అయితే దెన్ యూ కెన్ సెలెక్ట్ ఇట్, అదర్వైజ్ నాట్ సెలెక్టెడ్ అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఓకే, అండ్ దీనికి కూడా మనం అసర్షన్ రాయాలనుకుంటే అసర్షన్ రాయొచ్చు. ఓకే, ఇన్ కేస్ మనకు ఆ పర్టికులర్ జావా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ వాల్యూ లేదనుకోండి మనకు వేస్ట్ అయిపోద్ది. ఓకే, జావా అనేది ఎక్కడ కనపడలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాంటాక్స్ట్ మేనేజ్ ఆర్ క్లయింట్ సర్వీసెస్ అనే దాన్ని తీసుకుంటాం. ఓకే, క్లయింట్ సర్వీసెస్ సెలెక్ట్ ఇక్కడ అండ్ ఇక్కడ సెలెక్ట్. ఓకే, అండ్ దెన్ అగైన్ మళ్ళీ రన్నింగ్ చేస్తున్నాం. ఓకే, ఇది వచ్చేసి సెలెక్ట్ బై వాల్యూ కేస్కి. ఓకే, పర్ఫెక్ట్. అండ్ దెన్ అనదర్ ఆప్షన్ వచ్చి ఇండెక్స్ బేస్డ్. ఓకే, by using the index base. Okay, drop down dot options, drop down dot options and to selected. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే సెలెక్ట్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను, బట్ మనకు ప్రతిదీ కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే స్లీప్ 2 seconds అనేది కాపీ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ కూడా 2 seconds ఆప్షన్. ఓకే, ఇప్పుడు మనకు ఈ పర్టికులర్ 3 ఆప్షన్స్ మనకు వెదర్ వర్కింగ్ అవుతున్నాయా లేదా అని వన్ బై వన్ సెలెక్టెడ్ 2 secondsలో మనం చూడొచ్చు. చూడండి, అనలిటిక్స్ అనేది అయింది, క్లయింట్ సర్వర్ అయింది. ఓకే, అడోబ్ ఫోటోషాప్. ఓకే, 3 ఆప్షన్స్ కూడా సెలెక్ట్ అయ్యాయి. పర్ఫెక్ట్, రైట్. మనకు ఇది రెగ్యులర్ కాన్సెప్ట్, డైరెక్ట్గా మనం ఇవి చూసుకుంటాం. బట్ నాకేంటంటే డైరెక్ట్గా అది ఒక్కొక్కసారి పొజిషన్ చేంజ్ అవుతుంది మీకు. ఆఫ్ కోర్స్ మళ్ళీ సమ్ టైమ్స్ ఏమన్నా డెవలపర్ మాడిఫై చేయొచ్చు. అటువంటి టైంలో ఏం చేయొచ్చు అంటే నేను అప్పుడు మనము ఒక ఫర్ ఈచ్ లూప్ ఒక కాన్సెప్ట్ ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్స్లో కూడా చెక్ బాక్స్ కూడా చూసాం. ఓకే, ఫర్ ఈచ్ లూప్ ఎలా వర్కౌట్ అవుతుంది అని. ఓకే, నేను ఇప్పుడు మనం ఫర్ లూప్ వాడదాం. ఫర్ లూప్ వాడి దీన్ని చూడొచ్చు. ఓకే, నేనేం చేస్తాను అంటే ఇప్పుడు సారీ మన ఫర్ ఈచ్ లూప్ కదా, డ్రాప్ డౌన్ డాట్ ఆప్షన్స్. ఓకే, డాట్ ఈచ్ అండ్ దెన్ మనకు డూ అని ఇచ్చేసి తర్వాత నేను ఇందులో మనకు వచ్చే ప్రతి ఆప్షన్ని పుట్స్ ద్వారా డిస్ప్లే చేస్తున్నా. ఓకే, మనకు 2 వాల్యూస్ అవసరం లేదు కదా, ఆప్షన్ టెక్స్ట్ తీసుకొని దాని ద్వారా డిస్ప్లే చేస్తాం. ఓకే, అండ్ వన్స్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఇఫ్ కండిషన్ రాసుకుందాం. ఓకే, ఇఫ్ ఏమనంటే మనకు ఆటో కార్డ్. ఓకే, ఆటో కార్డ్ అనేది ఉంటే ఓకే, అండ్ దెన్ గో ఫర్ ఆప్షన్ డాట్ సెలెక్టెడ్ అండ్ మనకు ఎర్రర్ అనేది డిస్ప్లే చేయమంటున్నాం. ఇది ఒక అనదర్ ఆప్షన్ అన్నమాట. ఓకే, ఇది ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకు ఈ పర్టికులర్ది రన్ అవ్వాలి. ఓకే, అండ్ నేను ఇక్కడ స్లీప్ 2 seconds ఇస్తాను ఎందుకంటే మనకు డిస్ప్లే అయిందా లేదా కూడా చూడాలి కాబట్టి. ఓకే, ఈజ్ విజిబుల్ అండ్ ఈజ్ ప్రెజెంటెడ్ అండ్ ఎనేబుల్ డిజేబుల్ దిస్ ఆల్ ద కామన్ సెక్షన్స్ అన్నమాట. ఆటోమేటిక్గా ప్రతిసారి మనకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే, అవన్నీ కాకోకుండా నేను డైరెక్ట్గా ఫంక్షనాలిటీ చూడండి, ఆటో కార్డ్ అనేది కూడా మనకి వచ్చింది. ఓకే, ఇలా మనకు అన్ని వాల్యూస్ని వెరిఫై అనేది చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డ్రాప్ డౌన్ వ్యాలిడేషన్. ఓకే, ఐ హోప్ ఇట్ మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. Please do subscribe and share to your friends and colleagues. Thank you.